హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక తెలంగాణ హైకోర్టు సిరీస్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక కరెంట్ అఫైర్స్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. అదే బాఫ్టా అవార్డ్స్ 2026 అనమాట అండి. ఈ బాఫ్టా అవార్డ్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఎందుకు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అని మనం చూసుకున్నట్లయితే కనుక మన భారతదేశం చెందినటువంటి మణిపూర్ సినిమా మణిపూర్లో చేసినటువంటి సినిమాకు గాను బాఫ్టా అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. అలాగనే ఆలియా భట్ గారు కూడా ఈ బాఫ్టా అవార్డ్స్కి రావడం జరిగింది అనమాట. సో ఈ రెండు ప్రాధాన్యతలు చేసుకున్నటువంటి కారణాన మనకి ఈ అవార్డ్స్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా మారడం జరిగింది అనమాట అండి. ఈ అవార్డ్స్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. అలాగనే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి తెలంగాణ హైకోర్టు సిరీస్ అనేటువంటిది ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఇంకా వీడియోస్ చూడనట్లయితే తప్పకుండా చూడండి. అవి మీకు హైకోర్టు సెషన్లో మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి ఫోల్డర్ డిస్క్రిప్షన్ అనేటువంటిది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా ఫస్ట్ పిన్ కామెంట్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఏమాత్రం లెట్ చేయకుండా బాఫ్టా అవార్డు 2026లోకి మనం వెళ్ళిపోదాం. ఈ బాఫ్టా అవార్డుని చూసినట్లయితే కనుక అబ్రివేషన్ వచ్చేసి బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్ అంటారు అనమాట అండి. ఇది బ్రిటిష్ వరకు చూసినట్లయితే కనుక ఆస్కర్ లాగా అనమాట అండి. సో ఈ బాఫ్టా అవార్డ్స్ చూసినట్లయితే కనుక ఎప్పటి నుంచి వేయడం ప్రారంభించారంటే 1949 నుంచి ఈ బాఫ్టా అవార్డ్స్ వేయడం జరుగుతుంది. ఏ దేశం ఇది ఇస్తుందంటే యునైటెడ్ కింగ్డమ్ ఈ బాఫ్టా అవార్డ్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట. 2013 సంవత్సరం నుంచి బ్రిటిష్ టెలికాం కంపెనీ అనేటువంటి EE దీన్ని స్పాన్సర్ చేయడంతో EE బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్గా ఇది మారడం జరిగింది అనమాట. అప్పుడు అంటే 2013 వరకు చూసుకున్నట్లయితే కనుక బాఫ్టా అవార్డ్స్ ఉందన్నమాట. 2013 నుంచి EE బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ బాఫ్టా అయిందనమాట అండి. సో 2026 సంవత్సరం అంటే ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి అవార్డ్స్ కానీ మనం చూసినట్లయితే కనుక ఇది 79వ ఎడిషన్. ఈ ఎడిషన్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. చాలా మట్టు క్వశ్చన్స్ అనేటువంటిది దీని నుంచి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ 2026 సంవత్సరానికి కానీ ఇచ్చినటువంటి ఈ బాఫ్టా అవార్డ్స్ అనేటువంటిది 2020 సంవత్సరంలో ఇచ్చినటువంటి సినిమాలను తీసుకుని ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ 2026 బాఫ్టా సంబంధించినటువంటి కొన్ని క్విక్ బైట్స్ అనమాట అండి. దీని నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. 2026 బాఫ్టా అవార్డ్స్ అనేటువంటిది 79వ ఎడిషన్ అని ఆల్రెడీ మీకు తెలపడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే లండన్లో ఉన్నటువంటి రాయల్ ఫెస్టివల్ హాల్లో ఈ బాఫ్టా అవార్డ్స్ అనేటువంటి జరిగిందనమాట. ఇందులో జరిగినటువంటి రెడ్ కార్పెట్ మీద ఆలియా భట్ అనేటువంటిది రెడ్ కార్పెట్ మీద నడిచి ఒక అవార్డు అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో ఈ రకంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా అవార్డులు గెలిచినటువంటి సినిమా ఏంటంటే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనేటువంటి ఈ మూవీకి ఎక్కువ మటుకు అవార్డ్స్ అనేటువంటిది లభించడం జరిగింది అనమాట. అండి మొత్తం 6 అవార్డులు లభించడం జరిగింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అండ్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో ఈ అవార్డు ఈ వన్ బ్యాటిల్ అండ్ అనదర్కి ఆఫ్టర్ అనదర్కి మూవీకి రావడం జరిగింది అనమాట అండి. దీన్ని డైరెక్ట్ చేసినటువంటి వారు పాల్ థామస్ ఆండర్సన్ గారు అనమాట అండి. దాని తర్వాత 3 అవార్డులతో చూసుకున్నట్లయితే కనుక సిన్నర్ మూవీ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. దీన్ని ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించినటువంటి ఈ సిన్నర్ మూవీకి చూసుకున్నట్లయితే కనుక 3 అవార్డులు లభించడం జరిగింది. ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ అనేటువంటి అవార్డు లభించడం జరిగింది అనమాట అండి. ఎక్కువ అవార్డులు వచ్చినటువంటి మూవీకి చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అనేటువంటిది రావడం జరిగింది. అదే రకంగా ఎక్కువ అవార్డులు వచ్చినటువంటి దాని తర్వాత వచ్చినటువంటి అవార్డు చూసినట్లయితే కనుక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ సినిమా అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ గిల్లెర్మో డెల్ టోరో దర్శకత్వం వహించినటువంటి ఫ్రాంకెన్స్టైన్ మూవీకి గాను 3 అవార్డులు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ఇవి మనకి క్విక్ బైట్స్ అనమాట అండి. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం బాఫ్టా అవార్డ్స్ సంబంధించినటువంటి మెయిన్లోకి మనం వెళ్ళిపోదాం. 2026 బాఫ్టా అవార్డు విన్నర్ లిస్ట్ మనం చూసినట్లయితే కనుక రాబర్ట్ అరమాయో చూసినట్లయితే కనుక బెస్ట్ లీడింగ్ యాక్టర్ రావడం జరిగింది అనమాట అండి. ఐ స్వేర్ అనేటువంటి మూవీకి గాను రాబర్ట్ అరమాయో గారికి బెస్ట్ లీడింగ్ యాక్టర్ అనేటువంటి అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ లీడింగ్ యాక్టర్స్ చూసుకున్నట్లయితే కనుక జెస్సీ బ్యాక్లే గారికి రావడం జరిగింది అనమాట అండి. హామ్లెట్ అనేటువంటి మూవీకి గాను లభించడం జరిగింది అనమాట అండి. జెస్సీ బ్యాక్లే గారికి బెస్ట్ యాక్టర్స్ లీడింగ్ రోల్లో అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. మీరు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఎక్కువ అవార్డులు పొందినటువంటి మూవీ ఉందో అందులోంచి బెస్ట్ యాక్టర్ రాలేదు, అలాగని బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా రాలేదన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్లో చూసుకున్నట్లయితే కనుక మణిపూర్ ఫిల్మ్ అయినటువంటి బూంగ్కి ఈ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఎంతగానో ప్రాముఖ్యత అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట. ఎందుకని మనం చూసుకున్నట్లయితే కనుక మణిపూరి భాష చలనచిత్రం బూంగ్ 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్లో 2026లో ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్తమ బాలల అలాగనే కుటుంబ చిత్రం అవార్డుని గెలుచుకోవడం జరిగింది అనమాట అండి. ఎందుకని మనం చూసినట్లయితే కనుక ఈ అవార్డు పొందినటువంటి తొలి భారతీయ చిత్రం అనమాట అండి. అంటే బాఫ్టా అవార్డు పొందినటువంటి ఫస్ట్
భారతీయ చిత్రం ఏంటంటే బూంగ్ అనమాట అండి. దీని రచయిత దర్శకురాలు ఎవరంటే లక్ష్మీప్రియాదేవి గారు అనమాట అండి. ఈవిడ అనమాట అండి లక్ష్మీప్రియాదేవి గారు దీన్ని దర్శకత్వం అదే రకంగా రచయిత చేయడం జరిగిందనమాట. నిర్మాతలు చూసుకున్నట్లయితే ఫర్హాన్ అఖ్తర్, రితీష్ సిద్వాని, వికేష్ భూటాని, అలానే అలన్ మెక్ అలెన్స్, అలాగనే షుజాత్ సౌదాగర్ అనేటువంటి వీళ్ళు ఈ క్రూ మెంబర్ అంటే నిర్మాతలుగా ఉండడం జరిగిందనమాట అండి. బూంగ్ మూవీకి గాను అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీరు కంపల్సరీగా స్క్రీన్ షాట్ అనేటువంటి తీసుకోండి. ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. సో మిగతా అవార్డు గ్రహీతలు అనేటువంటిది మనం చూసుకుందాం అనమాట అండి. ఇప్పుడు మీకు ప్రీవియస్ స్లైడ్ ఉన్నటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దాని నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఇవి మనకి చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటిది అనమాట. ఉత్తమ దర్శకుడు వచ్చేసి పాల్ థామస్ ఆండర్సన్, వన్ బ్యాటిల్ అండ్ ఆఫ్టర్ అనదర్. రైజింగ్ స్టార్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ రాబర్ట్ అరమాయో లభించడం జరిగింది అనమాట. సహాయ నటుడు సీన్ పెన్కి లభించడం జరిగింది, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. సహాయ నటి ఉన్మి మొసాకు సిన్నర్స్కి లభించడం జరిగింది అనమాట అండి. ఉత్తమ సినిమా చూసుకున్నట్లయితే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిల్మ్ చూసినట్లయితే హ్యామ్నెట్కి లభించడం జరిగింది. నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్లో సెంటిమెంటల్ వాల్యూస్కి లభించడం జరిగింది. బెస్ట్ స్క్రీన్ ప్లే సిన్నర్స్కి రావడం జరిగింది. బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ వచ్చేసి జూట్రోపోలిస్ 2కి లభించడం జరిగింది. బెస్ట్ డాక్యుమెంటరీ చూసినట్లయితే కనుక మిస్టర్ నోబడీ అగేన్స్ట్ పుతిన్ అనేటువంటిది లభించడం జరిగింది అనమాట. బెస్ట్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ చూసినట్లయితే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ చూసినట్లయితే కనుక అవతార్ ఫైర్ అండ్ యాష్కి లభించడం జరిగింది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ ఎండోమెత్రియోసిస్ అనేటువంటి సినిమాకి లభించడం జరిగింది, షార్ట్ ఫిల్మ్కి లభించడం జరిగింది అనమాట అండి. సో ఇదనమాట అండి బాఫ్టా అవార్డు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే, ఇటువంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకున్నట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.